హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చి 3 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఆఫ్టర్ ఏ లాంగ్ బ్రేక్ కాబట్టి దీనికి క్వశ్చన్ యొక్క ఆన్సర్ నేను ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది. సో దీని యొక్క డిస్కషన్ ఇప్పుడు చూద్దాం. CE20 క్రయోజెనిక్ ఇంజిన్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో CE20 క్రయోజెనిక్ ఇంజిన్ అనేది మనము లాస్ట్ క్లాస్ డిస్కషన్కి టైంలో ఇది న్యూస్లో ఉందండి. ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్టేట్మెంట్స్ చూడండి. దీనిని ఇస్రో దేశీయంగా రూపొందించి అభివృద్ధి చేసింది. సో ఇస్రో ఇండిజినస్లీ దీనిని డెవలప్ చేసింది అనేది ఫస్ట్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. సో వీ కెన్ ఎలిమినేట్ బి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇది LVM-3 లాంచ్ వెహికల్ యొక్క క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్కు ఉపకరిస్తుంది. సో LVM-3 వెహికల్లో మనకి 3 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్ మనకి సాలిడ్ అండ్ సెకండ్ స్టేజ్ లిక్విడ్ ఇంజిన్స్ ఉంటాయి. అండ్ థర్డ్ స్టేజ్లో మనము ఈ క్రయోజెనిక్ ఇంజిన్ని ఉపయోగిస్తాము. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ మనకి కరెక్ట్ అండి. అండ్ థర్డ్ వన్ చూడండి. ఈ ఇంజిన్కు ఇంధనంగా ద్రవరూప ఆక్సిజన్ను ఉపయోగిస్తారు. సో యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ రాంగ్. మనకి ఇక్కడ ద్రవరూప ఆక్సిజన్ని ఆక్సిడైజర్గా ఉపయోగిస్తారు. అండ్ లిక్విడ్ హైడ్రోజన్ ఏదైతే ఉందో ఈ లిక్విడ్ హైడ్రోజన్ని మనము ఇంధనంగా ఉపయోగిస్తాము. కాబట్టి 3 ఎక్కడ ఉంటే దాన్ని మనం ఎలిమినేట్ చేయవచ్చు. ఆన్సర్ ఏమవుతుందండి? ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్ ప్రభావశీల ప్రజాస్వామ్యం కోసం. సో ఈ ఆర్టికల్ ముఖ్యంగా ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ పాలిటిక్స్, పరిపాలనలో మహిళల యొక్క భాగస్వామ్యం ఎంతవరకు ఉండాలి అండ్ దానివలన కలిగే లాభాలు ఏంటి అండ్ ప్రస్తుతం భారతదేశంలో మహిళల భాగస్వామ్యం ఎంత మేరకు ఉంది అనేది ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది అండి. ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. అలానే ఇండియన్ సొసైటీ టాపిక్లో కూడా దీనిని మనము డిస్కస్ చేయవచ్చు. అండ్ సెకండ్ వన్ చూడండి. చమురు కోసం భారత్ కొత్త దారులు. సో రీసెంట్ అమెరికన్ శాంక్షన్స్ కారణంగా రష్యా నుంచి భారతదేశం ఈ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి తక్కువ తీసుకోవడం జరుగుతుంది. అండ్ మిగతా దేశాల నుంచి భారతదేశం చమురు దిగుమతుల్ని పెంచడానికి ప్రయత్నిస్తుంది. సో ఆ కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ఇది ఎకానమీ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్ చూడండి. ఇక సౌర ఫలకాల నుంచి గరిష్ట విద్యుత్ ఉత్పత్తి. సో ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సోలార్ ఎనర్జీలో దానిని తగ్గించడానికి NIT రూర్కెలా శాస్త్రవేత్తలు ఒక నూతన ఆవిష్కరణని చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ చూడండి. జాబిల్లిపై అడుగుపెట్టిన బ్లూ ఘోస్ట్. సో ఈ బ్లూ ఘోస్ట్ అనేది ఫస్ట్ ప్రైవేట్ ల్యాండర్ ఆన్ ద మూన్గా చెప్పుకోవచ్చు. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్ రాబడి సాధించడమే అసలు సవాలు. సో రీసెంట్ AP బడ్జెట్కి సంబంధించిన గణాంకాలని ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందండి. ఇది AP ఎకానమీ, AP కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. అండ్ సిక్స్త్ వన్ 5 ఏళ్లలో 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. తొలి పర్యాటక విధానం ముసాయిదా. సో తెలంగాణ యొక్క తొలి పర్యాటక విధాన ముసాయిదా మీద సమావేశం నిర్వహించడం జరిగింది. దానిలోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఈ ఆర్టికల్ మెన్షన్ చేయడం జరిగిందండి. ఇది మనకి తెలంగాణ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ప్రభావశీల ప్రజాస్వామ్యం కోసం. సో ఈ ఆర్టికల్ ముఖ్యంగా మహిళల యొక్క భాగస్వామ్యం పరిపాలనలో ఏ విధంగా ఉండాలి, దానివలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది డిస్కస్ చేయడం జరిగిందండి. ఇది మనకి ఇండియన్ సొసైటీ మరియు పాలిటీ లాంటి టాపిక్స్లో ఇంపార్టెంట్. UPSC కంటెక్స్లో మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ అనే టాపిక్లో దీనిని డిస్కస్ చేయవచ్చు. ఇండియన్ కంటెక్స్లో మనము చూసినప్పుడు భారతీయ మహిళలు తరతరాలుగా వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. ముఖ్యంగా వారిని హౌస్ హోల్డ్ యాక్టివిటీస్కే పరిమితం చేయడము మరియు విద్య, ఉద్యోగం వంటి రంగాలలో వారిని వివక్షకు గురి చేయడము మనం చూడవచ్చు. అయితే ఇటీవల ప్రభుత్వాల యొక్క చొరవ కారణంగా విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాలలో స్త్రీలు ఈ లింగ వివక్షని దాటుకుని సమానంగా ఎదుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనము రియల్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడు లభిస్తుంది? మనకి జనరల్గా పరిపాలనలో నిర్ణయాధికారాలు కూడా తీసుకునే స్థాయికి స్త్రీ ఎదిగినప్పుడు మాత్రమే ఈ రియల్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చూడవచ్చు. అయితే గణాంకాలని పరిశీలించినప్పుడు మన పరిపాలనా రంగంలో నిజమైన నిర్ణయాధికారాలకు మహిళలు నేటికి దూరంగా ఉండిపోవాల్సి వస్తుంది అని తెలుస్తుంది. ఇక్కడ చూడండి.
13.6% ఆఫ్ ఉమెన్ రిప్రజెంటేషన్ మాత్రమే మనకి లోక్సభలో ఉంది. అంటే 18వ లోక్సభలో కేవలం 74 మంది మహిళా ఎంపీలు మాత్రమే ఉన్నారు. అదే రాజ్యసభలో చూసినప్పుడు అక్కడ కూడా 13% మాత్రమే మనం చూడవచ్చు. సో కేవలం 13.6% ఆఫ్ ఉమెన్ రిప్రజెంటేషన్తో భారతదేశం 190 దేశాలలో 148వ ర్యాంకులో దిగువలో ఉంది మనకి. ఈవెన్ గ్లోబల్ యావరేజ్ చూసుకున్నా కూడా అకార్డింగ్ టు ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 26.9% ఆఫ్ ఉమెన్ రిప్రజెంటేషన్ చూడవచ్చు అండి. అయితే భారతదేశంలో 13.6% అనేది చాలా చాలా తక్కువ. అండ్ ఈవెన్ రువాండా లాంటి దేశాలు కూడా 61.3%తో లీడింగ్ పొజిషన్లో ఉన్నాయి. రువాండా లాంటి పేద దేశాలు కూడా మోర్ దాన్ 50% ఆఫ్ ఉమెన్ రిప్రజెంటేషన్ని కలిగి ఉన్నాయి. బట్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో మాత్రం మన పరిస్థితి చూస్తే చాలా అట్టడుగున దిగువ స్థాయిలో ఉండడం మనం ఇక్కడ శోచనీయం. పరిపాలనలో మహిళల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను మనం పరిశీలించినప్పుడు హిస్టారికల్గా మనము గ్రాస్ రూట్ లెవెల్లో ముఖ్యంగా గ్రామ స్థాయిలోని పరిపాలనలో మహిళల యొక్క భాగస్వామ్యాన్ని పెంచడం కోసం 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్లో మహిళలకి 33% ఆఫ్ రిజర్వేషన్స్ని కల్పించడం జరిగింది. ఆర్టికల్ 243D మరియు 243T పంచాయత్స్ మరియు మున్సిపాలిటీస్లో మహిళల యొక్క రిప్రజెంటేషన్ కోసం 33% ఆఫ్ రిజర్వేషన్ని కల్పించడం జరిగింది. అయితే ఇన్ రియాలిటీ మనం చూసినప్పుడు ఈ 33% ఆఫ్ రిజర్వేషన్ మహిళల యొక్క భాగస్వామ్యం ఉందా లేదా రియాలిటీలో ఏమైనా చేంజెస్ ఉన్నాయనేది పరిశీలించినప్పుడు భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థలలో 32.29 లక్షల మంది ప్రజాప్రతినిధులలో స్త్రీల సంఖ్య 15.3 లక్షల వరకు ఉంది. కానీ వీరిలో స్వతంత్రంగా పనిచేస్తున్న వారు ఎంతమంది అనేది ప్రధాన ప్రశ్న. ఎందుకు మహిళలు ఆన్ పేపర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్గా ఉంటారు, కానీ వారి యొక్క నిజమైన అధికారాన్ని ఆ మహిళ యొక్క భర్త కానీ ఆ మహిళ యొక్క కొడుకు కానీ చలాయిస్తూ ఉంటారు. దీనినే మనము పతి పంచాయతీ సిస్టమ్ అంటాం. భారతదేశంలో ఈ సమస్య చాలా ప్రధానంగా ఉంది. ఇటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల విశ్రాంత ఐఏఎస్ అధికారి సుశీల్ కుమార్ నేతృత్వంలో ఒక కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ యొక్క ముఖ్యమైన సిఫార్సులను మనం పరిశీలిస్తే ఇలాంటి పతి పంచాయతీ వ్యవస్థలో ఎవరైతే ఈ భర్త లేదా కొడుకు అధికారం చలాయిస్తూ ఉన్నారో అలాంటి వారి మీద భారీగా జరిమానాలు విధించాల్సిన అవసరం ఉందని సిఫార్సు చేయడం జరిగింది. అలానే గ్రామ స్థాయిలోనే కాకుండా మనకి మహిళల యొక్క భాగస్వామ్యం పరిపాలనలో పెంపొందించడం కోసం 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకురావడం జరిగిందండి. దీని ప్రకారం చట్టసభలలో 33% ఆఫ్ రిజర్వేషన్ని మహిళలకి కేటాయిస్తూ రీసెంట్గా ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేయడం జరిగింది. అయితే చట్టాలని చేయడం మాత్రమే కాదు, ఆ చట్టాలని పూర్తి స్థాయిలో అమలు చేసినప్పుడు మాత్రమే మనము పరిపాలనలో మహిళల యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా నిజమైన మహిళా సాధికారికతను ఉమెన్ ఎంపవర్మెంట్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చమురు కోసం భారత్ కొత్త దారులు. రష్యాపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో భారతదేశం ఇప్పుడు వివిధ ఇతర దేశాల నుంచి చమురు దిగుమతులను చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ముఖ్యంగా మనము రష్యా మీద ఈ చమురు దిగుమతులలో డిపెండ్ అయి ఉన్నాము. 2023-24 గణాంకాలని పరిశీలిస్తే ఈ విషయం మనకి అర్థమవుతుంది. 2023లో మనము రష్యా నుంచి సుమారు 38.8% ఈ చమురుని దిగుమతి చేసుకున్నాం. భారతదేశం యొక్క ఓవరాల్ ఇంపోర్ట్స్లో 38.8% ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి కేవలం రష్యా నుంచి మాత్రమే మనం దిగుమతి చేసుకున్నాం. అలానే 2024లో ఈ గణాంకాలని పరిశీలించినప్పుడు 38% వరకు మనము రష్యన్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ నెక్స్ట్ ప్లేసెస్లో మనము ఇరాక్, సౌదీ అరేబియా, వెనిజులా అనేవి చూడవచ్చు. అమెరికా యొక్క శాంక్షన్స్ నేపథ్యంలో భారతదేశం ఫిబ్రవరిలో కొలంబియా, బ్రెజిల్, మెక్సికో వంటి దేశాల నుంచి ఈ ఇంపోర్ట్స్ని ఎక్కువగా వృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూస్తే కొలంబియా నుంచి 196% ఆఫ్ ఇంక్రీజ్ అనేది చూడవచ్చు. అండ్ బ్రెజిల్ నుంచి 92%, మెక్సికో నుంచి 28.35% ఆఫ్ ఇంక్రీజ్ అనేది మనము ఇక్కడ ఈ ఇంపోర్ట్స్లో చూడవచ్చు అండి. అట్ ది సేమ్ టైం మనము రష్యన్ ఆయిల్ని ఇంపోర్ట్స్ తగ్గించడం జరిగింది. ఎర్లియర్ జనవరిలో 1.67 మిలియన్ బ్యారెల్ పర్ డేగా ఉండే ఇంపోర్ట్స్ ప్రస్తుతం 1.45 మిలియన్ బ్యారెల్ పర్ డేకి తగ్గుముఖం పట్టింది. ఈ క్రూడ్ ఆయిల్ వాలటైలిటీ అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద చాలా
పెను ప్రభావాన్ని చూపిస్తుంది అండి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గడం వలన కానీ లేదా క్రూడ్ ఆయిల్ రేట్స్ పెరిగినప్పుడు కానీ భారతదేశ ద్రవ్యోల్బణం అనేది పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఎందుకు? మనకి ఈ క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్ డీజిల్ యొక్క రేట్లు పెరుగుతాయి. ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు, లాజిస్టిక్ కాస్ట్లు పెరగడం వలన ప్రతి వస్తువు యొక్క రేటు పెరిగి అది ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు. అందుకే మనము ఈ క్రూడ్ ఆయిల్ వాలటిలిటీని సాధ్యమైనంత ఈక్విలిబ్రియం మెయింటైన్ చేస్తూ ఉండాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మాతృభాషలో విద్య అందని వారు 40% మంది, యునెస్కో నివేదిక వెల్లడి. సో రీసెంట్గా యునెస్కో యొక్క గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ GEM బృందం యొక్క నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 40% మందికి మాతృభాషలో లేదా అర్థం చేసుకునే భాషలో విద్య అందడం లేదని నివేదిక వెల్లడించడం జరుగుతుందండి. ముఖ్యంగా స్థానిక భాషల్లో ఉపాధ్యాయుల కొరత, మెటీరియల్ లేకపోవడము, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత మొదలైనవి ఈ పరిస్థితికి కారణమని ఈ నివేదిక పేర్కొంది. 25వ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా లాంగ్వేజెస్ మ్యాటర్స్ గ్లోబల్ గైడెన్స్ ఆన్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ పేరుతో GEM ఈ నివేదికని వెల్లడించడం జరిగింది. పాఠశాలలలో చదువు చెప్పుతున్న మాధ్యమం మరియు ఇంట్లో మాట్లాడే భాష వేరుగా ఉన్నప్పుడు విద్యార్థులకు నష్టపోయే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఎందుకండి? మనము మాతృభాషలో విద్యాభ్యాసం చేసినప్పుడు ఈజీగా గ్రాస్ప్ చేయగలిగి మనము ప్రతిదీ కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతాము. దాని ద్వారా మనము ఈ విద్యాభ్యాసంలో ముందుకు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. బట్ లాంగ్వేజ్ చేంజ్ అయినప్పుడు ఏం జరుగుతుంది? కొన్ని విషయాలు సరిగా అర్థం కాకపోవడం వలన మొత్తం కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఉండదు. అండ్ ముఖ్యంగా మనము భారతదేశంలో చూసినప్పుడు ఇంగ్లీష్ మీడియంకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంగ్లీష్ అనేది కేవలం ఒక లింగ్వి ఫ్రాంకా, అంటే ఎక్కువ మంది మాట్లాడే భాష మాత్రమే. కాకపోతే చాలామంది ఇంగ్లీష్ అండ్ నాలెడ్జ్కి లింక్ చేస్తూ ఉంటారు. బట్ మాతృభాషలో విద్యాభ్యాసం చేసినప్పుడు ఎక్కువ నాలెడ్జ్ అనేది మనము గ్రాస్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు కూడా ఈ మాతృభాషలో విద్యాభ్యాసానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్థానిక భాషలలో ఎక్కువ మంది ఉపాధ్యాయుల్ని సిద్ధం చేయడము, తగిన మెటీరియల్ని రూపకల్పన, కాన్సెప్ట్ ఆధారిత కరిక్యులం, బ్రిడ్జ్ కోర్సుల ద్వారా అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే జ్ఞానం అందించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించాలి. భారతదేశం కూడా తన నూతన విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020లో 3 లాంగ్వేజ్ ఫార్ములాని తీసుకురావడం జరిగిందండి. అంటే ఒక లాంగ్వేజ్ ఖచ్చితంగా రీజనల్ లాంగ్వేజ్ మదర్ టంగ్ అయి ఉండాలి, రెండవ లాంగ్వేజ్ అండ్ హిందీ అయి ఉండాలి, మూడవ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయి ఉండాలి. ఈ విధానం వలన విద్యార్థులకి మేలు కలుగుతుంది. ముఖ్యంగా మాతృభాషలో విద్యాభ్యాసంతో పాటు హిందీ అంటే దేశవ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడుకునే భాషతో పాటు ఇంగ్లీష్లో కూడా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ లింగ్వి ఫ్రాంకా లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా మనము విద్యాభ్యాసాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది భారతదేశంలో విద్యార్థులకి చాలా మేలు చేసే అవకాశం ఉంది. యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ GEM కూడా ఇలాంటి విధానాలని అనుసరించాల్సిన అవసరం ఉందని చెప్పడం మనం ఇక్కడ గమనించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక సౌర ఫలకాల నుంచి గరిష్ట విద్యుత్ ఉత్పత్తి, కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసిన NIT రూర్కెలా శాస్త్రవేత్తలు. సో సోలార్ ఎనర్జీ అనేది భారతదేశం యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ పొటెన్షియల్ని ఇంక్రీజ్ చేయడం కోసం చాలా చాలా కీలకమండి. ఎందుకు? మన దేశంలో ఎక్కువగా ట్రాపికల్ క్లైమేట్ అనేది ఉంటుంది. సో ఈ ట్రాపికల్ క్లైమేట్ వలన అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. తద్వారా మనము సౌరశక్తిని ఎక్కువగా జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే మనకి ప్రస్తుతం ఉన్న సాంకేతికతలతో సౌరశక్తిని జనరేట్ చేసుకోవడంలో కొంత ఎఫిషియన్సీ లాసెస్ అనేవి చూడవచ్చు అండి. అంటే అప్రాక్సిమేట్లీ 50-60%. ఇది కూడా కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్లో 50-60% ఎఫిషియన్సీ ఉంటే ఫోటోవాల్టాయిక్ టెక్నాలజీలో 15-20% ఎఫిషియన్సీ మాత్రమే మనకి కన్వర్షన్ రేట్ అనేది ఉంటుంది. దీనివలన సౌర విద్యుత్ ఉత్పత్తిలో మనము ఈ ఎఫిషియన్సీని కోల్పోతూ ఉన్నాము. దీనిని అరికట్టడం కోసము కొత్త సాంకేతికతని NIT రూర్కెలా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. జనరల్గా మనకి ఉష్ణోగ్రతలోను మరియు సూర్యరశ్మిలోని హెచ్చుతగ్గుల వలన సౌర విద్యుత్ యొక్క ఎఫిషియన్సీ అనేది తగ్గుతూ ఉంటుంది. దానిని అరికట్టడం కోసం ఈ నూతన సాంకేతికతని డెవలప్ చేయడం జరిగింది. వోల్టేజ్ సెన్సార్ల ఆధారంగా మ్యాక్సిమం పవర్ పాయింట్ ట్రాకింగ్ వ్యవస్థను NIT రూర్కెలా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగిందండి. దీని వలన మనకి సూర్యరశ్మి మరియు ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులున్నా కానీ స్థిరమైన సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.
భారతదేశ ఎనర్జీ మిక్స్లో సోలార్ ఎనర్జీ చాలా కీలక పాత్ర పోషిస్తుంది అండి. భారతదేశం సుమారు 748 గిగావాట్ల సోలార్ ఎనర్జీ పొటెన్షియల్ని కలిగి ఉంది. అలానే గడిచిన దశాబ్ద కాలంగా చూసినట్లయితే 3000% మనము ఇంక్రీజ్ చేయడం జరిగింది. సోలార్ ఎనర్జీ యొక్క కెపాసిటీని ఎన్హాన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా 2030 నాటికి భారతదేశం నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ నుంచి సుమారు 500 గిగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడం కోసం ప్రయత్నిస్తుంది. ఇందులో కూడా సోలార్ ఎనర్జీ అనేది చాలా కీ రోల్ పోషిస్తూ ఉంటుంది. కాబట్టి సోలార్ ఎనర్జీ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతైనా అవసరం. ప్రజెంట్ భారతదేశంలో సోలార్ ఎనర్జీ కెపాసిటీ అనేది 100.33 గిగావాట్స్కి చేరుకుంది అండి. అంటే హిస్టారికల్ ల్యాండ్ మార్క్ అయిన 100 గిగావాట్స్ ల్యాండ్ మార్క్ని భారతదేశం రీసెంట్గా క్రాస్ చేయడం జరిగింది. 2014 నుంచి 2025కి మనం చూసినప్పుడు సుమారు 3000% కంటే ఎక్కువ మనము ఈ సోలార్ ఎనర్జీ కెపాసిటీని ఎన్హాన్స్ చేయడం ఒక రికార్డుగా చెప్పుకోవచ్చండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జాబిల్లిపై అడుగుపెట్టిన బ్లూ ఘోస్ట్. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటండి? చంద్రుడి మీద సాఫీగా దిగిన తొలి ప్రైవేటు ల్యాండర్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. అమెరికాకు చెందిన ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ సంస్థ యొక్క బ్లూ ఘోస్ట్ వ్యోమనౌక చంద్రుడి మీద దిగిన తొలి ప్రైవేటు ల్యాండర్గా సక్సెస్ఫుల్గా దిగిందండి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా సరైన స్థితిలో వ్యోమనౌకని దించిన తొలి ప్రైవేటు సంస్థగా చరిత్ర సృష్టించడం జరిగింది. చంద్రుడి మీద వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇప్పుడు ప్రైవేటు సంస్థలు పోటీ పడుతున్నాయండి. అలానే ఇటీవల మళ్ళీ టెక్సాస్కు చెందిన ఇంట్యూటివ్ మిషన్స్ సంస్థ ప్రయోగించిన ల్యాండర్ కూడా గురువారం జాబిల్లి మీద దిగనుంది. సో ఈ విధంగా మనకి ఈ ప్రైవేటు సంస్థల మధ్య పోటీ కూడా ఇప్పుడు చూడవచ్చు. ఈ బ్లూ ఘోస్ట్ వ్యోమనౌకను స్పేస్ ఎక్స్ సంస్థకి చెందిన రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగిందండి. సో ఇలాగా సక్సెస్ఫుల్గా చంద్రుడి మీద దిగిన మొదటి ప్రైవేట్ ల్యాండర్గా బ్లూ ఘోస్ట్ చరిత్ర సృష్టించడం విశేషం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాబడి సాధించడమే అసలు సవాలు. సో ఈ ఆర్టికల్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ గణాంకాలని డిస్కస్ చేస్తూ ఉందండి. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యం 2,01,173 కోట్లు. ఇక్కడ చూడండి బడ్జెట్ ఓవరాల్ గ్లాన్స్ ఇక్కడ మనం చూస్తే మనకి రెవెన్యూ రిసిప్ట్స్ అనేవి బడ్జెట్ ఎస్టిమేట్స్ 2024-25లో 2,01,173.61 కోట్లు. అయితే మనము రివైజ్డ్ ఎస్టిమేట్స్లో దీనిని తగ్గించడం జరిగింది. 1.76 lakhs crores అంటే 1,76,031 కోట్లకి మనము తగ్గించడం జరిగింది. అండ్ బడ్జెట్ ఎస్టిమేట్స్ 2025-26ని మనము 2,17,976 కోట్లకి మనము బడ్జెట్ ఎస్టిమేట్స్ అంచనా వేయడం జరిగింది. ఈ రివైజ్డ్ ఎస్టిమేట్స్ 1.76 lakhs crores కూడా మనము ఫస్ట్ 10 monthsలో సాధించింది 1.28 lakh crores ఏనండి. అంటే మనము ఇంకా సుమారు 47,456 కోట్లు మనము ఈ రివైజ్డ్ ఎస్టిమేట్స్ని అందుకోవడానికి అవసరం అవుతాయి. అంటే 2 నెలలలో మనము సుమారు 47,456 కోట్లు అందుకోవాల్సిన అవసరం ఉంది. అలానే ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్స్ యొక్క డిఫరెన్సెస్ మనం చూస్తే జనరల్గా రెవెన్యూ రిసిప్ట్స్ యొక్క రాబడి మార్గం చూస్తే జీఎస్టీ కావచ్చు, స్టాంప్ రిజిస్ట్రేషన్ ఫీజులు, భూమి శిస్తు, అమ్మకపు పన్ను, రాష్ట్ర ఎక్సైజ్ డ్యూటీ, కేంద్ర పన్నులలో వాటాలు, ఇతర పన్నుల సుంకాలు, పన్నేతర రాబడి, కేంద్ర సాయం. సో ఇలా ఇవన్నీ కూడా మనము రెవెన్యూ రిసిప్ట్స్లో భాగంగా చెప్పవచ్చు. 2024-25 అంచనాలకి అండ్ ప్రస్తుతం 2025 జనవరి వరకు సాధించింది చూస్తే చాలా డిఫరెన్స్ అనేది ఇక్కడ చూడవచ్చండి. అలానే క్యాపిటల్ రిసిప్ట్స్లో మనం చూసినప్పుడు కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే క్యాపిటల్ రిసిప్ట్స్లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ అనేవి పెరగడం జరిగింది. మనకి బడ్జెట్ ఎస్టిమేట్స్ 2024-25లో 93,253 కోట్లుగా అంచనాగా ఉంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్లో అది 98,576 కోట్లుగా మనము రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంచనా అనేది చేరింది. అండ్ బడ్జెట్ ఎస్టిమేట్స్ 2025-26కి సుమారు 1,04,382 కోట్లకి అంచనా వేయడం జరిగింది అండి. సో ఈ క్యాపిటల్ రిసిప్ట్స్లో మనం పెరుగుదల అయితే చూడవచ్చు. చూడండి రెవెన్యూ రిసిప్ట్స్లో ఏమేమి ఉంటాయి? షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అండ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఉంటే క్యాపిటల్ రిసిప్ట్స్లో ఓపెన్ మార్కెట్ లోన్స్, ఫ్లోటింగ్ డెట్, లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా,
అదర్ లోన్స్, డిపాజిట్స్, ట్రాన్సాక్షన్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, అదర్ రిసిప్ట్స్, కంటింజెన్సీ ఫండ్. సో ఇట్లాగే ఇవన్నీ మనకి క్యాపిటల్ రిసిప్ట్స్లో చూడవచ్చు అండి. సో రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్ మనం ఇక్కడ డిఫరెన్స్ అనేది అర్థం చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్ రిసిప్ట్స్ మరియు ఓవరాల్ ఎక్స్పెండిచర్, దీనిని బట్టి మనము రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్ అనేది క్యాలిక్యులేట్ చేయవచ్చు అండి. రెవెన్యూ డెఫిసిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్. సో ఇట్లా మనం చూసినప్పుడు మనకి 2024-25 రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 48,311 కోట్ల డెఫిసిట్ అనేది కనిపిస్తుంది. దీన్ని బడ్జెట్ ఎస్టిమేట్స్ 2025-26కి 33,185 కోట్లకి తగ్గించాలనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలానే 2025-26 బడ్జెట్ అంచనాలలో ఫిస్కల్ డెఫిసిట్ 79,926 కోట్లుగాను, ప్రైమరీ డెఫిసిట్ 44,928 కోట్లుగాను అంచనాగా ఉంది. ఈ బడ్జెట్ గ్లాన్స్ని మనం పరిశీలించినప్పుడు ప్రభుత్వం రెవెన్యూ డెఫిసిట్ని కట్ షార్ట్ చేయడానికి ప్రయత్నిస్తుందని తెలుస్తుందండి. మనకి ఈ డెఫిసిట్స్ అంటే లోటు గురించి మనము కొంత స్టాటిక్ డీటెయిల్స్ తెలుసుకుందాము. సో ఈ లోటు అనేది ముఖ్యంగా మనము రెవెన్యూ లోటు మరియు ప్రాథమిక లోటు, ద్రవ్య లోటు, ఈ మూడు ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్ని మనము రెవెన్యూ లోటుగా చెప్తాం. అంటే రెవెన్యూ వ్యయము మైనస్ రెవెన్యూ ఆదాయాన్ని మనము రెవెన్యూ లోటుగా చెప్పవచ్చు. ఇక్కడ ఫిస్కల్ డెఫిసిట్ విషయానికి వస్తే టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసిప్ట్స్ ఎక్సెప్ట్ బారోయింగ్స్. సో మనము టోటల్ వ్యయం ఏదైతే ఉందో దానిని మరియు టోటల్ ఆదాయాన్ని మనము మైనస్ చేస్తే ఈ ఫిస్కల్ డెఫిసిట్ ద్రవ్య లోటు అనేది వస్తుంది. అండ్ ప్రైమరీ డెఫిసిట్ విషయానికి వస్తే ప్రాథమిక లోటు అంటే ఏంటండి? ఈ ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఈ ఫిస్కల్ డెఫిసిట్ నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్, వడ్డీ పేమెంట్లు ఉంటాయి మనకి. ఎక్కువగా మనము వడ్డీ మీద మనము ఈ ఖర్చు అనేది ఉంటుంది. సో ఈ ఇంట్రెస్ట్ పేమెంట్స్ని తీసేస్తే ప్రాథమిక లోటు అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్ అండ్ ఫిస్కల్ డెఫిసిట్కి మనము చూడవచ్చు. అలానే బడ్జెట్ డెఫిసిట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే బడ్జెట్ యొక్క వ్యయము మరియు అంచనా వ్యయము మరియు బడ్జెట్ యొక్క రాబడుల మధ్య ఉండే డిఫరెన్స్ని మనము బడ్జెట్ డెఫిసిట్ అని పిలుస్తాము. సో ఈ విధంగా డెఫిసిట్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. మనం నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 5 ఏళ్లలో 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, తొలి పర్యాటక విధానం ముసాయిదాలో అంచనా. తెలంగాణ రాష్ట్రం తొలి పర్యాటక విధాన ముసాయిదాలో వచ్చే 5 ఏళ్లలో 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలానే ఆతిథ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కూడా ఈ ముసాయిదాలో ప్రతిపాదించడం మనం చూడవచ్చు. ఈ ముసాయిదాలో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 2025 నుంచి 30 మధ్యలో సుమారు 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలని గుర్తించాలి అని, అలానే తొలి దశలో సుమారు 9 STAల స్పెషల్ టూరిజం ఏజెన్సీస్ని అంటే ప్రత్యేక పర్యాటక ప్రాంతాలని అభివృద్ధి చేయాలని ఈ ముసాయిదాలో మనకి అంచనా వేయడం గమనించవచ్చు అండి. అలానే రాష్ట్రంలో పర్యాటక ఆతిథ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి అని ప్రతిపాదించింది. దీనికోసం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ను అప్గ్రేడ్ చేయాలి అని, అంటే ఆతిథ్య విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ చేయాలి అని ఈ ముసాయిదా పేర్కొంటుంది. అండ్ ఈ ముసాయిదా సుమారు 15,095 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలి అని లక్ష్యంగా పెట్టుకుంది అండి. దీనిలో మనకి డిఫరెంట్ కేటగరైజేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా ఈ లక్ష్యాలను అందుకోవడానికి ఈ ముసాయిదా ప్రతిపాదించడం చూడవచ్చు. ఇక్కడ చూడండి, 500 కోట్లకు మించి పెట్టుబడులు పెట్టే ఐకానిక్ ప్రాజెక్టులతో 2,500 కోట్లు మరియు మెగా ప్రాజెక్టులతో సుమారు 2,400 కోట్లు, పెద్ద ప్రాజెక్టులు అంటే 50 నుంచి 100 కోట్లు పెట్టుబడితో ఉండేవి 5,625 కోట్లు, మరియు మీడియం ప్రాజెక్టులతో అంటే 10 కోట్ల నుంచి 50 కోట్లు పెట్టేవి 3,750 కోట్లు, మరియు స్మాల్ మైక్రో ఎంటర్ప్రైన్యూర్స్ అంటే 10 కోట్ల వరకు ఉండేవి సుమారు 820 కోట్లు. ఈ విధంగా టోటల్ 15,095 కోట్లని ఆకర్షించాలి ఈ పెట్టుబడి రంగంలో అనేది ఈ ముసాయిదా ప్రతిపాదనగా మనం చూడవచ్చు. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని ఇక్కడ చూడండి. భారత్ 2047 నాటికి అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మారాలి అంటే సగటున 7.8% వార్షిక వృద్ధి రేటు అవసరమని ప్రపంచ బ్యాంక్ యొక్క బికమింగ్ ఏ హై ఇన్కమ్ ఎకానమీ ఇన్ ఏ జనరేషన్ నివేదిక అభిప్రాయపడింది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఆర్థిక రంగంతో పాటు భూమి, కార్మిక విభాగాల్లో సంస్కరణలు అవసరమని పేర్కొంది. అలానే 2000 నుంచి 2024 మధ్య భారత్ సగటున
3% వృద్ధి సాధించింది అని ఈ నివేదిక వెల్లడించడం జరిగింది అండి. అండ్ ఈ 7.8% టార్గెట్ని అచీవ్ చేయడానికి అవసరమైన పునాదులని భారతదేశం ఆల్రెడీ నిర్మించుకుంది అని ఈ నివేదిక వెల్లడిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఐక్యరాజ్య సమితి నుంచి హిందీలో వార్తలని ప్రసారం చేయడంతో పాటు భాషను మరింత మందికి చేర్చే ప్రాజెక్టు పొడిగింపుపై 2025 ఫిబ్రవరి 27న మరొకసారి ఒప్పందం కుదిరింది. ఎర్లియర్ ఇది 2018లో తొలిసారిగా ఈ ఒప్పందం జరిగిందండి. ఇప్పుడు 2025 నుంచి 2030 వరకు మార్చి 31 వరకు ఈ ఒప్పందం అమలులో ఉంటుంది. సుమారు భారతదేశం 13.1 కోట్ల నిధులని దీనికోసం ఖర్చు చేస్తుంది. అంటే హిందీలో వార్తల్ని ప్రచారం చేయడంతో పాటు భాష యొక్క అభివృద్ధి కోసం ఐక్యరాజ్య సమితి కృషి చేస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు 2025 ఫిబ్రవరి 28న శాసనసభలో 2025-26 సంవత్సరానికి 3,22,359 కోట్లతో బడ్జెట్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టడం ఇదే మనము చూడవచ్చు. అండ్ అలానే రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల మార్కుని దాటడం కూడా ఇదే మొదటిసారి. అలానే 48,341 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను కూడా మంత్రి కె అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టడం మనం ఇక్కడ గమనించవచ్చు. అలానే సంక్షేమానికి అభివృద్ధికి హామీల అమలుకు సమప్రాధాన్యతనిస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందండి. ఈ స్వర్ణాంధ్ర 2047 అనేది ఏపీ కరెంట్ అఫైర్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 10 గైడింగ్ ప్రిన్సిపల్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. అలానే విజన్ ఆఫ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అనేది చాలా చాలా క్రూషియల్. ఇక్కడ చూడండి, డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మనకి ప్రజెంట్ ఎలా ఉంది అండ్ స్వర్ణాంధ్ర 2047కి ఏ విధంగా ఉండాలి అనేది చూస్తే పాపులేషన్ వచ్చి 5.8 crores పెరుగుతుంది. ప్రజెంట్ 5.3 crores ఉంది. అలానే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ప్రజెంట్ 70.6 years ఉంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 85 yearsకి పెంచడానికి కృషి చేయాలి. అండ్ అర్బనైజ్డ్ పాపులేషన్ ప్రజెంట్ 36% ఉంటే అంటే పట్టణ ప్రాంతాలలో ప్రజల యొక్క పాపులేషన్ మనము 60%కి పెంచాలి అనేది, పట్టణీకరణ వేగవంతం చేయాలి అని. అలానే ఎకనామిక్ ప్రొఫైల్ ఇక్కడ చూడండి, ప్రజెంట్ మనకి జిఎస్డిపి కేవలం $170 బిలియన్ ఉంటే దానిని 2047 నాటికి $2.4 ట్రిలియన్ చేయాలి అనేది లక్ష్యంగా ఉంది. అండ్ పర్ క్యాపిటా జిఎస్డిపి కూడా మనకి $3,200 ఉంటే దానిని $42,000 అంటే తలసరి ఆదాయాన్ని కూడా పెంచాలి అని. అండ్ ఎక్స్పోర్ట్స్ మనకి $19.3 బిలియన్ కరెంట్లీ ఉంటే ఎక్స్పోర్ట్స్ని $450 బిలియన్ పెంచాలి అనేది కూడా ఈ స్వర్ణాంధ్ర లక్ష్యాలలో మనము చూడవచ్చు అండి. అలానే ఈ స్వర్ణాంధ్ర లక్ష్యాలలో సోషల్ ప్రొఫైల్ చూస్తే లిటరసీ రేట్ అంటే అక్షరాస్యత శాతం ప్రజెంట్ 72% ఉంటే 100% లిటరసీ రేట్ ఉండాలి. అలానే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ప్రజెంట్ 45.8% ఉంది. మహిళల యొక్క భాగస్వామ్యం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్లో దానిని 80%కి పెంచాలి అని. అలానే అర్బనైజ్డ్ పాపులేషన్ 36% ఉంటే ఆల్రెడీ ఇక్కడ కవర్ అయింది మనకి, అది డెమోగ్రఫిక్ ప్రొఫైల్లో, దాన్ని 60%కి పెంచాలనేది కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి, ద టర్మ్ బ్లూ గోస్ట్ విచ్ ఈజ్ ఇన్ న్యూస్ రీసెంట్లీ ఈజ్ రిలేటెడ్ టు. సో మనకి ఈ బ్లూ గోస్ట్ అనే టర్మ్ ఈరోజు న్యూస్లో డిస్కస్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో కరెక్ట్ ఆన్సర్ని మీరు ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.